Hello students, welcome to English class. Today we'll talk about CV writing, curriculum vitae writing. In curriculum vitae there are two types of CV that you have to learn. First is chronological CV and the second one is functional CV. So let us look at CV first and then we'll move on to two types of CV. So ఈ రెండు టైప్స్ చదివే ముందు మీరేం తెలుసుకోవాలంటే ఈ కరిక్యులం విటే రైటింగ్ అనేది మీకు ఎస్ఏ సెక్షన్లోనే వస్తుంది. ఓకే, మీకు 15 మార్క్స్ ఎస్ఏస్ ఉంటుంది కదా, 4 ఎస్ఏస్. సో ఈ యూనిట్ నుంచి మీకు ఆప్షన్స్లో 2 CV రైటింగ్ అనేది ఇస్తారు. ఒకటి క్రొనాలజికల్ CV ఇస్తారు, ఒకటి ఫంక్షనల్ CV ఇస్తారు. దాని నుంచి మీరు ఒక్క CV ఫామ్ రాయడానికి ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ అ CV? మీకు జాబ్ కావాలంటే మీరు జాబ్ అప్లై చేస్తున్నప్పుడు అన్ అప్లికెంట్ హ్యాస్ టు రైట్ హిస్ ఆర్ హర్ కరిక్యులం విటే. ఓకే, సో మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక జాబ్కి అప్లై చేస్తున్నారు అనేది అనుకోండి. అప్పుడు మీరేం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది? మీ కరిక్యులం విటే అనేది ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో కరిక్యులం విటే రెజ్యూమే మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? మీరు రెజ్యూమే అనేది వినొచ్చు కదా, రెజ్యూమ్ అనేది చెప్తారు మామూలుగా, కానీ రెజ్యూమ్ అనేది తప్పు ప్రొనౌన్సియేషన్, రెజ్యూమే అనేది చెప్పాలి. ఓకే, సో రెజ్యూమే అనేది ఏంటి? ఇట్ ఈస్ అ 1 or 2 page డాక్యుమెంట్ ప్రెజెంటింగ్ ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ వన్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్కిల్స్. మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రాస్తున్నప్పుడు వాళ్ళు రెజ్యూమే రాస్తారు. కానీ ఫ్రెషర్స్, ఫస్ట్ టైం జాబ్ కోసం అప్లై చేసిన వాళ్ళు రాస్తున్నప్పుడు వాళ్ళు ఏం రాయాలా? కరిక్యులం విటే అనేది రాయాలి. అది డిఫరెన్స్. సో కరిక్యులం విటే ఇస్ అ లాంగర్ డాక్యుమెంట్ that details about the whole course of one's career. So resume is usually used for job search, కానీ curriculum vitae is more suitable for fresh job seekers and those who are applying for academic, scientific and also research purposes. ఓకే, సో మీరు ఇప్పుడు రాస్తున్నారు ఒక జాబ్ కోసం అంటే మీరేం రాస్తారు? మీరు కరిక్యులం విటే అనేది రాస్తారు. ఓకే, సో ఈ కరిక్యులం విటేలో దెర్ ఆర్ 2 types ఆఫ్ కరిక్యులం విటే అనేది ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. ఫస్ట్ క్రొనాలజికల్ CV. క్రొనాలజికల్ అంటే మీకు ఆ వర్డ్ నుంచి అర్థమవుతుంది కదా, టైంను బట్టి లేదంటే ఇయర్ను బట్టి కేటగరైజ్ చేసినటువంటి కరిక్యులం విటేకి క్రొనాలజికల్ CV అనేది చెప్తారు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ CV మీరు ఎలా రాయాలంటే దాంట్లో మీ ఎక్స్పీరియన్స్, మీరు ఇప్పుడు పార్ట్ టైమ్గా ఏమైనా వర్క్ చేసింటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్, లేదంటే మీ అకాంప్లిష్మెంట్స్, మీ అచీవ్మెంట్స్, మీ స్కిల్స్, ఎడ్యుకేషన్, ఇదంతా ఎలా రాయాలా? రివర్స్ క్రొనాలజికల్ ఆర్డర్లో రాయాలి. ఓకే, రివర్స్ క్రొనాలజికల్ ఆర్డర్ అంటే మీరు ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్కి అప్లై చేస్తున్నారు అంటే మీరు క్వాలిఫికేషన్ రాస్తున్నప్పుడు ఫస్ట్ ఏది రాస్తారు? డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది రాస్తారు. ఓకే, తర్వాత మీ ఇంటర్ గురించి రాస్తారు, తర్వాత SSC గురించి రాస్తారు. అందుకే రివర్స్ క్రొనాలజికల్ ఆర్డర్. ఇమాజిన్ సంబడీ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ PG and then he is applying for a job and he is preparing his chronological CV. Okay, so which qualification will he write first? He'll write his PG qualification first and PG ఎట్లా మెన్షన్ చేస్తారు? ఈ ఇయర్లో కంప్లీట్ చేశారు అంటే ఈ ఇయర్ మెన్షన్ చేసుకొని PG క్వాలిఫికేషన్ అది రాయాలా. తర్వాత డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ చేశారు అనేది రాయాలా. దాని తర్వాత ఇంటర్ వస్తుంది, SSC వస్తుంది. ఓకే, సో లాస్ట్లో ఏం కంప్లీట్ చేశారో అది ఫస్ట్ రాయాలి. ఓకే, అట్లా రాస్తే మాత్రమే అది రివర్స్ క్రొనాలజికల్ ఆర్డర్ అవుతుంది. మీరు ఒకవేళ SSC ఫస్ట్ రాస్తే తప్పు అయిపోతుంది. ఓకే, యూ షుడెంట్ రైట్ దట్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ CV ఇన్ యువర్ రియల్ లైఫ్, యూ షుడెంట్ రైట్ యువర్ SSC ఫస్ట్. యూ హ్యావ్ టు రైట్ ద లేటెస్ట్ క్వాలిఫికేషన్ ఫస్ట్. Okay, that is very important. Now let us look at the chronological CV given here in the screen. Okay, so who is writing the CV here? Raj Peter is writing the CV here. So Raj Peter ane పేరు రాసిండు
ఆయన అడ్రస్ రాశారు. సో మీరు ఎగ్జామ్కి రాస్తున్నప్పుడు మీరు కూడా ఇట్లా 4 మార్జిన్స్ అనేది పెట్టుకోవాలా. ఫస్ట్ 4 మార్జిన్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం డార్క్గా, బికాస్ వీ యూజువలీ టైప్ CV and then give it along with the job application కదా. సో అందుకే ఇది టైప్ చేసిన ఆ ఫార్మాట్లో ఉంది. ఓకే, బట్ ఫర్ ది ఎగ్జామ్ వీ కాన్ టైప్, వీఆర్ రైటింగ్ కాబట్టి మనం నీట్గా ఏంటి పేరు బోల్డ్లో అన్నట్టు రాయాలా. దాని తర్వాత అడ్రస్ అనేది ఉంటుంది. అలాంగ్ విత్ అడ్రస్ వాట్ యూ హ్యావ్ టు గివ్ యువర్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. సో మీరు ఏదైనా ఇమాజినరీ నేమ్ ఇవ్వండి, లేదంటే క్వశ్చన్ పేపర్లో వాళ్ళు ఆల్రెడీ నేమ్ ఇచ్చారు అంటే ఆ నేమ్ రాసుకోండి. Okay, and okay, imaginary address, you should not reveal your personal information here. Okay, this should be imaginary. Okay, సో మనం ఫస్ట్ ఏం రాసాము, సెంటర్ ఆఫ్ ద పేజ్లో, మిడిల్ ఆఫ్ ద పేజ్లో ఏం రాసాము, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది రాసాం. తర్వాత మనం ఏం రాయాలా, మన ఎడ్యుకేషన్ అనేది రాయాలా. దట్ కమ్స్ ఫస్ట్. ఓకే, సో ఎడ్యుకేషన్ రాస్తున్నప్పుడు ఫస్ట్ లేటెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది రావాలి. ఓకే, 2010 to 2012 ఉస్మానియా యూనివర్సిటీ MA ఇంగ్లీష్ విత్ డిస్టింక్షన్, రాజ్ పీటర్ పాస్ అయింది కాబట్టి ఆ డీటెయిల్స్ రాస్తున్నారు. మీరు కూడా ఏమైనా ప్రాజెక్ట్ వర్క్ రాస్తే అది ఇక్కడ కరికులం విటేలో మెన్షన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఓకే, దెన్ యూ మెన్షన్ అబౌట్ యువర్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్. 2007 to 2010 graduation, he did his graduation from Nizam College, BA first class English Economics Political Science combination. సో మీ కాంబినేషన్ ఏంటి దాన్ని బట్టి ఇలానే మీరు రాసుకొని పెట్టండి, మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది కదా. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు రైట్ ఆర్ ఎక్స్పీరియన్స్, ఎంప్లాయ్మెంట్. సో మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ along with your studies they do part-time job, so you can mention about it in this employment column. If you haven't worked, then you can just ignore that and go to skills. మీకేమైనా ప్రత్యేకంగా స్కిల్స్ లేదంటే ఎబిలిటీస్ ఉంటే దాని గురించి ఇక్కడ మెన్షన్ చేయాలి. దీంట్లో మీరు ఏం మెన్షన్ చేసుకోవచ్చు, మీ రైటింగ్ స్కిల్స్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మీరు మెన్షన్ చేసుకోవచ్చు. అలానే కంప్యూటర్ స్కిల్స్ ఏమైనా ఎక్స్ట్రా కోర్సెస్ మీరు చేసింటే దాని గురించి మీరు మెన్షన్ చేసుకోవచ్చు. మీకు తెలిసినటువంటి లాంగ్వేజెస్, ఫ్లూయెంట్ అయినటువంటి లాంగ్వేజెస్ గురించి మీరు మెన్షన్ చేయాలి. నేషనల్ లాంగ్వేజెస్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్. All these add value to your curriculum vitae. And finally what you have to write, interest and achievements. ఓకే, అచీవ్మెంట్స్ దీంట్లో మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చింటే, ఏమైనా ప్రైజెస్ వచ్చింటే అదంతా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇదంతా మీ గురించి అయింది. సో మీరు రాసినదన్నీ కరెక్ట్ అనేది ఎవరైనా సర్టిఫై చేయాలి కదా. ఎంప్లాయర్స్ విల్ బీ కాలింగ్ యువర్ రెఫరీస్. సో రెఫరెన్సెస్ అనేది మీరు తప్పకుండా చేయాలి. ఇప్పుడు మీరు BA అయిపోయిన తర్వాత జాబ్కి అప్లై చేస్తుంటే వాళ్ళు రెఫరెన్సెస్ అడిగితే మీరు ఎవరిది రెఫరెన్స్ ఇవ్వాలా, BAలో సార్ వాళ్ళు లేదంటే మేడం వాళ్ళు ఉంటే వాళ్ళ రెఫరెన్సెస్ అనేది ఇవ్వాలి. సో హియర్ రాజ్ పీటర్ హ్యాస్ గివన్ 2 రెఫరెన్సెస్. రెఫరెన్సెస్లో ఏమేమి ఇవ్వాలా, వాళ్ళ పేరు ఇవ్వాలా, వీ హ్యావ్ టు గివ్ ద డెసిగ్నేషన్, their అడ్రస్, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ID. సో దిస్ ఇస్ హౌ యూ కన్స్ట్రక్ట్ క్రొనాలజికల్ CV. క్రొనాలజికల్ CV ఏంటి, మీరు ఇయర్ వైజ్గా డిఫరెన్షియేట్ చేసుకొని రాస్తే, కేటగరైజ్ చేసుకొని రాస్తే దానికి క్రొనాలజికల్ CV అనేది చెప్తాను. ఓకే, సో ఈ క్రొనాలజికల్ స్ట్రక్చర్ అనేది చాలా ట్రెడిషనల్ అయినటువంటి స్ట్రక్చర్. Okay, so most of the job seekers and businesses prefer it. So you can also prepare a chronological CV and then type it, format it and save it for your own personal purposes. Okay, so I hope you are very clear about chronological CV. మీరు రాస్తున్నప్పుడు ఇలానే 4 సైడ్ బార్డర్ వేసుకొని మార్జిన్స్ వేసుకొని మధ్యలో ఇదే సేమ్ ఫార్మాట్లో రాయాలి. ఓకే, ఎట్లయినా రాయడానికి ఉండదు. లెఫ్ట్ సైడ్లో ఏం రావాలా, ఇయర్ అనేది రావాలా. రైట్ సైడ్లో మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ స్కిల్స్ అలాంటిదంతా. సో ఇక్కడ ఏం ఫార్మాట్ వాళ్ళు ఫాలో చేశారో ఈ సేమ్ ఫార్మాట్లోనే మీరు రాయాలి. ఓకే, సో ఇఫ్
వన్ పేజ్లో ఇదంతా రాయడానికి కాలేదు అంటే మళ్ళీ సెకండ్ పేజ్లో ఇక్కడ వీళ్ళు రాశారు కదా ఆ బార్డర్ పెట్టుకొని అలానే మీరు కూడా రాయాలి. సో ఎగ్జామ్కి ఇక్కడ ఎక్సర్సైజ్ 1లో చాలా క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ నుంచి ఏదైనా రావచ్చు. ఓకే, సో క్వశ్చన్స్ ఎలా ఉంటుంది చూడండి. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సివి, రెస్యూమే అండ్ బయోడాటా. సో ఇది వీళ్ళు అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్. జనరల్గా రెస్యూమే గురించి కూడా క్వశ్చన్స్ ఉంటుంది. అది కాకుండా ఎగ్జాంపుల్స్, ఇప్పుడు నేను శాంపుల్ సీవీ చూపించాను కదా, ఆ శాంపుల్ సీవీ అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో బయోడేటా ఏంటి? బయోడేటా ఇంక్లూడ్స్ అప్లికేషన్స్ మేడ్ ఇన్ స్పెసిఫైడ్ ఫార్మాట్ యాజ్ రిక్వైర్డ్ బై ద కంపెనీ. సో ఒక్క కంపెనీ కోసం స్పెసిఫిక్గా మీరు ఏమైనా కరికులం విటే తయారు చేస్తే దానికి బయోడేటా అనేది చెప్తాను. మనం రెజ్యూమే అనేది ఆల్రెడీ చెప్పాను. రెజ్యూమే అనేది ఇనీషియల్ పొజిషన్కి మనం రాయము. రెజ్యూమే అనేది మిడిల్ లేదంటే సీనియర్ లెవెల్ జాబ్ పొజిషన్కి మాత్రమే రాస్తాము. సివి ఆన్ ద అదర్ హ్యాండ్ ఇస్ ప్రిఫర్డ్ ఆప్షన్ ఫర్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, పీపుల్ లుకింగ్ ఫర్ అ కెరియర్ చేంజ్ అండ్ దోస్ అప్లయింగ్ ఫర్ అకాడమిక్ అండ్ ఆల్సో రీసెర్చ్ పొజిషన్. ఓకే, ఈ బయోడేటా అనే పదం మోస్ట్లీ ఇండియాలోనే వాడుకుంటున్నాము. మనం గవర్నమెంట్ జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు మామూలుగా బయోడేటా అనే వర్డ్ మాత్రమే యూజ్ చేస్తాము. అండ్ ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ సమ్ రీసెర్చ్ గ్రాంట్ ఆర్ ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ సమ్ సైంటిఫిక్ related positions, then people use the word biodata. Okay, resume presents a summary of highlights and allow the prospective employer to scan through the document visually and also electronically. So we'll move on to next question, that is describe the structure of chronological CV. So ఈ chronological CV ది పార్ట్స్ ఏంటి అనేది మీరు చెప్పాలి. పార్ట్స్ ఏమేమి ఉన్నాయి, మనం ఫస్ట్ ఏం రాశాను. సో ఇట్లా క్వశ్చన్ అడిగితే మీరు ఎలా రాయాలి? క్రొనాలజికల్ CV అనేది ఏంటి అనేది ఫస్ట్ రాయాల్సి వస్తుంది ఒక చిన్న ఇంట్రొడక్షన్లో. దాని తర్వాత పార్ట్స్ ఆఫ్ క్రొనాలజికల్ CV అనేది రాయాలి. ఎందుకంటే దీనికి 15 మార్క్స్ ఉంటుంది కదా, ఎస్ఏ క్వశ్చన్ కాబట్టి ఇలాబరేట్గానే రాయాలి. ఇంకా మీరు దీంట్లో ఓన్గా ఎగ్జాంపుల్స్ యాడ్ చేసుకొని రాసుకోవచ్చు కదా, అందుకే నేను ఎవ్రీ ఎస్సే చూపించుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరం లేదు. మీకు ఈ ఒక్క కేటగిరీలోనే హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్? ఆల్మోస్ట్ 7 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 7 క్వశ్చన్స్ బట్టి పట్టుకొని నేర్చుకోవడం అనేది పాసిబుల్ కాదు. మీరు జస్ట్ మైండ్లో ఐడియా పెట్టుకోండి, ఒక్క యూనిట్ నుంచి ఒక CV తప్పకుండా వస్తుంది. ఓకే, సో దాట్ క్వశ్చన్ క్యాన్ బి textual question or it can be like construct a chronological CV. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ chronological CV అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది రాస్తున్నప్పుడు మీరు ఫస్ట్ వాట్ ఇస్ chronological CV అనేది రాయండి. సో ఏం రాస్తారు మీరు? chronological CV లిస్ట్ వర్క్ హిస్టరీ ఇన్ రివర్స్ chronological ఆర్డర్ అనేది రాయాలా. దాని తర్వాత ఇది ఎవరు యూజ్ చేస్తారు అనేది రాయండి. ఇట్ ఈస్ యూజువలీ యూస్డ్ బై ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అనేది రాయండి. దాని తర్వాత పార్ట్స్ ఆఫ్ క్రొనాలజికల్ CV అనేది రాసుకొని ఒక్కొక్క పార్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ అని మీ ఎగ్జాంపుల్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో హియర్ ఆర్ ద మెయిన్ అండ్ మోస్ట్ పాపులర్ సెక్షన్ ఆఫ్ క్రొనాలజికల్ CV అనేది రాసుకొని ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. ఓకే, ఎందుకంటే మనం ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది రాశాను. సో వాట్ ఈస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్? పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మనం ఏమేం రాస్తాము అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ అని పెట్టుకొని ఇక్కడ రాజ్ పీటర్ ఎలా రాశారో అలానే అక్కడ రాయండి. ఓకే, దాని తర్వాత ఏమొస్తుంది? ఎడ్యుకేషన్ అనేది రాయండి. ఎడ్యుకేషన్ రాసిన తర్వాత ఎడ్యుకేషన్లో రివర్స్ ఆర్డర్లో రాయాలనేది మీరు మెన్షన్ చేయాలా. దానికి ఇలానే ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఇప్పుడు 2010 to 2012 ఉస్మానియా యూనివర్సిటీలో MA ఇంగ్లీష్. సో ఇక్కడ ఎట్లా ఇచ్చారో అలానే దాంట్లో ఇవ్వండి. ఓకే, దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, స్కిల్స్ వస్తుంది, ఇంట్రెస్ట్ అండ్ అచీవ్మెంట్స్ అనేది వస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న కన్క్లూజన్ క్రొనాలజికల్ CV గురించి ఇచ్చేస్తే మీ సెకండ్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చిన సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. Now we'll go to the third question. Construct a chronological CV in response to each of the following advertisements. So ఇలాంటిది ఇస్తే మీకు చాలా ఈజీ. వాళ్ళు అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఇస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మీరేం చేయాలా? ఇలాంటి ఒక CV కన్స్ట్రక్ట్ చేయాలి.
ఓకే. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్కి వస్తే తప్పకుండా అది అటెంప్ట్ చేసుకోండి మీరు. ఓకే. వాంటెడ్ సర్వీస్ అడ్వైజర్ ఎట్ ఆర్ కల్కత్తా ఆఫీస్, ప్రిఫరబ్లీ అన్ ఎంబీఏ విత్ అ మినిమమ్ ఆఫ్ 2 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్. సో ఎడ్యుకేషన్లో మీరు ఏం మెన్షన్ చేయాలా? ఎంబీఏ అనేది ఫస్ట్ మెన్షన్ చేయాలా, ఏదో ఒక మంచి ఇన్స్టిట్యూట్ది పేరు రాయాలా, క్వాలిఫికేషన్ అయిపోయిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ రాస్తాం కదా, అక్కడ మీరేంటి 2 years ఏదో మంచి కంపెనీలో వర్క్ చేసినట్టు రాయాలి. ఓకే. ప్లెసెంట్ ఇదంతా మన ఇమాజినేషనే కదా. ప్లెసెంట్ పర్సనాలిటీ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఎసెన్షియల్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ అటెండ్ అయినట్టు రాసుకోవచ్చు, దాంట్లో సర్టిఫికేట్ కోర్స్ చేసినట్టు రాసుకోవచ్చు. ఓకే. ప్లీజ్ సెండ్ యువర్ డీటెయిల్ సివి. ఈమెయిల్ అడ్రస్ అనేది కూడా వాళ్ళ ఆఫీస్ అడ్రస్ అనేది కూడా ఇచ్చారు, కానీ అది మనం దీంట్లో మెన్షన్ చేయడానికి ఏమీ లేదు. ఓకే. సో విల్ గో టు ఫంక్షనల్ సివి నెక్స్ట్. Yeah, this is an example for functional CV. Functional CV are also known as skill-based CV. Okay, because here we are not giving importance to time period. Earlier we used to give in chronological CV, we gave importance to the years in which we have completed education and also years in which we have done some job. Okay. ఈ సీవీలో మనం ఏం చేస్తున్నాము, మన ఫంక్షన్కి ఇంపార్టెంట్ ఇస్తున్నాం, మన స్కిల్ సెట్కి ఇంపార్టెంట్ ఇస్తున్నాము, రాదర్ దాన్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్. సో అదొకటి చాలా డిఫరెంట్గా ఉంది. ఓకే. So you look at the CV, it is quite different from the one that we have written కదా. సో ఫంక్షనల్ CV రాయాల, కన్స్ట్రక్ట్ ఆ ఫంక్షనల్ CV అనేది అడిగితే మనం ఈ విధానంగా రాయాల్సి ఉంటుంది. ఇది కూడా మనం 4 సైడ్లో మార్జిన్ పెట్టుకొని నీట్గా ఫార్మాట్ చేసినట్టు, కంప్యూటర్లో టైప్ చేసి ఫార్మాట్ చేసినట్టు రాయాలా. దీంట్లో ఫస్ట్ ఏముంది, పర్సనల్ ఇన్ఫర్మేషనే వస్తుంది, దాంట్లో ఏం చేంజ్ లేదు. మనం క్రొనాలజికల్ CV అయినా ఫంక్షనల్ CV అయినా ఫస్ట్ ఏం రాయాలా, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మన పేరు, మన అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్. దెన్ వాట్ డు యూ గివ్? We give a summary of our skill set. Okay, a list of skills that we possess. We focus on everything, including those that make us eligible to apply for that job. Okay, so let us read this personal profile. I am a postgraduate in English with considerable industry exposure and experience in training, content development. So మీరు క్వశ్చన్లో ఏమేం స్కిల్స్ అవసరం అనేది చూసుకోండి, దాన్ని బట్టి మీరు ఒక చిన్న పారాగ్రాఫ్ కన్స్ట్రక్ట్ చేస్తే సరిపోతుంది, ఒక చిన్న పారాగ్రాఫ్ రాసేస్తే సరిపోతుంది. ఓకే. ఈ పారాగ్రాఫ్ చదివితే ఏంటి, ఎంప్లాయర్ మీకు జాబ్ ఇవ్వాలి, అలాంటి మంచి పారాగ్రాఫ్ అనేది రాయాలి, మీకు అన్ని స్కిల్స్ ఉన్నట్టు రాసుకోవాలి. దాని తర్వాత ఏమొస్తుంది, మన స్కిల్స్ది సమ్మరీ అయిపోయిన తర్వాత వీఆర్ రైటింగ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ స్పెసిఫిక్గా. ఓకే. మీకు ఏమైనా ట్రైనింగ్ కోర్సెస్ అటెండ్ చేసినట్టు సర్టిఫికెట్స్ ఉంటే దాని గురించి డీటెయిల్డ్గా చెప్పుకొని ట్రైనింగ్ సెక్షన్లో రాయాలా. మార్కెటింగ్ సంబంధించిన జాబ్ కాబట్టి మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ రాశారు, లీడర్షిప్లో ఉన్న ఎక్స్పీరియన్స్ రాశారు. ఓకే. దీని తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేసుకొని రాయాలి. కెరియర్ హిస్టరీ అనే హెడ్డింగ్ పెట్టుకొని వేరెవర్ యూ హ్యావ్ వర్క్డ్, ఫ్రమ్ వాట్ డేట్ టు వాట్ డేట్, మీరు ఏ పొజిషన్, మీ డెసిగ్నేషన్ ఏంటి, వాట్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, ఇదంతా కెరియర్ హిస్టరీలో రాసుకోవాలి. దాని తర్వాత ఏమొస్తుంది, ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. సో క్రొనాలజికల్ సీవీలో మన ఎడ్యుకేషన్కి ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ ఇక్కడ ఇది తర్వాత వస్తుంది కదా, లాస్ట్లో వస్తుంది ఎడ్యుకేషన్ అనేది. ఓకే. సో ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ డిస్క్రిప్టివ్గా రాశారు, మనం దాంట్లో రాసినట్టు కాదు కదా ఎడ్యుకేషన్ ట్రైనింగ్. ఇక్కడ ఎలా రాశారు వీళ్ళు, డిస్క్రిప్టివ్గా రాశారు. ఏదైనా డిప్లొమా కోర్సెస్ రాస్తే అది కూడా ఫస్ట్ రాయాలా, దాని తర్వాత మీ పీజీ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఈ ఆర్డర్లో రాయాలి. మీ పీజీ క్వాలిఫికేషన్ కాదు, క్వశ్చన్ పేపర్లో వాళ్ళు అడిగితే పీజీ ఉన్న వాళ్ళ CV కన్స్ట్రక్ట్ చేయడానికి అడిగితే అది ఫస్ట్ రాయాలి అట్లా. ఓకే. తర్వాత ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ అండ్ అచీవ్మెంట్స్ అనేది వస్తుంది. ఇంట్రెస్ట్ అండ్ అచీవ్మెంట్స్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చింటే, లేదంటే మీకు ఏమైనా ప్రైజెస్ వచ్చింటే దాని గురించి ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ లాస్ట్ యూ విల్ రైట్ రెఫరెన్సెస్, సేమ్ references same as in chronological CV.
Okay, so here in exercise they have given the question, explain the differences between chronological and functional CV. So మీకు ఇప్పుడు రెండు టైప్స్ ఆఫ్ CV అనేది క్లియర్ అయింది కదా. సో క్రొనాలజికల్ CVలో మీరు ఎలా కరికులం విటే అనేది కన్స్ట్రక్ట్ చేస్తాము అనేది రాయాలా. తర్వాత ఫంక్షనల్ CV అనే హెడ్డింగ్ పెట్టుకొని ఫంక్షనల్ CVలో మీరు CV ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, దీనికి ఏమైనా సిమిలారిటీస్ ఉంటే ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే దాని గురించి ఏం మెన్షన్ చేయాలి, కన్క్లూజన్లో మీరు మెన్షన్ చేయాలి. అప్పుడు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ క్రొనాలజికల్ అండ్ ఫంక్షనల్ CV అనే దానికి ఒక క్లియర్ మంచి ఎస్సే తయారవుతుంది. ఓకే, సో ఇదంతా మీరు ఓన్గా రాసుకోవచ్చు. ఐ డోంట్ హ్యావ్ టు గివ్ యూ ఆన్సర్ ఫర్ దాట్. డైరెక్ట్గా మీరు ఎగ్జామ్కి మీకు తెలిసినటువంటి ఓన్ ఇంగ్లీష్లో సింపుల్గా మీరు రాసేస్తే సరిపోతుంది. దిస్ ఈస్ వెరీ ఈజీ టాపిక్ కదా CV క్రియేట్ చేయడం అనేది. నౌ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షనల్ CV. సో CV అనేది ఏంటి అనేది ఫస్ట్ రాయండి. 2 టైప్స్ ఆఫ్ CV ఉంది అనే రాయండి. ఫంక్షనల్ CV అంటే ఏంటి అనేది రాయండి. ఏంటి ఫంక్షనల్ CV, మీ స్కిల్ సెట్కి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి CVకి ఫంక్షనల్ CV అనేది చెప్తాము. సో ఫంక్షనల్ CVలో ఫస్ట్ ఏముంటుంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీ పర్సనల్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ అనేది రాయాలా. కెరియర్ హిస్టరీ అనేది వస్తుంది. ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ అండ్ అచీవ్మెంట్స్ ఉంటుంది. రెఫరెన్సెస్ ఉంటుంది. సో లాస్ట్ క్రొనాలజికల్ CVలో చెప్పినట్టు ఒక్కొక్క హెడ్డింగ్, ఇప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే హెడ్డింగ్ రాసుకొని దాని గురించి చిన్న డిస్క్రిప్షన్ రాయండి. డిస్క్రిప్షన్ రాసిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వండి. అలానే మీరు పర్సనల్ ప్రొఫైల్ అని పెట్టుకొని పర్సనల్ ప్రొఫైల్లో మీరు ఏం రాస్తారు అనేది ఒక 2-3 లైన్స్ రాసిన తర్వాత ఒక పర్సనల్ ప్రొఫైల్ అనేది మీరు రాసుకొని పెడితే అది ఎగ్జాంపుల్ అలా అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రైట్ యువర్ ఎస్సే. ఓకే, ఇది కాకుండా వీళ్ళు ఏం కూడా అడుగుతారు, వీళ్ళు ఆల్సో ఆస్క్ యూ టు కన్స్ట్రక్ట్ అ ఫంక్షనల్ CV ఇన్ రెస్పాన్స్ టు ది అడ్వర్టైజ్మెంట్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. సో అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఇట్లా అడుగుతారు కావచ్చు, వాంటెడ్ సర్వీస్ అడ్వైజర్ ఎట్ ఆర్ కోల్కతా ఆఫీస్, ప్రిఫరబ్లీ అన్ MBA విత్ మినిమమ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇలా వాళ్ళు కొన్ని డీటెయిల్స్ ఇస్తే మనం ఫంక్షనల్ CVలో చెప్పినటువంటి సబ్ హెడ్డింగ్స్ పెట్టుకొని నీట్గా 4 sides మార్జిన్ పెట్టుకొని రాయాలి. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దిస్ టాపిక్, కరికులం విటే. Now we'll go to the remaining grammar topics. Appropriacy అనే టాపిక్లో మీకు ఫార్మల్ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అది కాకుండా మీకు జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఫార్మల్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాము. హాయ్ దేర్ అనేది ఇస్తే వీ నో దట్ ఇట్ ఈస్ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్. అది చేంజ్ చేసుకొని మనం ఏం రాయాలా, హలో అనేది రాయాలా, లేదంటే టు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ అనేది రాయాలా. నెక్స్ట్ సీ యూ లేటర్ అనేది చెప్తే ఏంటి, you have to change it into formal English. Okay, formal English లో ఏమొస్తుంది, bye, I'm looking forward to see you అనేది రాయాలి. నెక్స్ట్ I would like to apologize ఫర్ గెటింగ్ యువర్ బర్త్డే అనేది వస్తే వీ నో దట్ ఇట్ ఇస్ ఫార్మల్ ఇంగ్లీష్ అనేది మనకు అర్థమవుతుంది. మనం ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో చేంజ్ చేసుకొని సారీ ఐ ఫర్గాట్ యువర్ బర్త్డే అనేది రాసేస్తే సరిపోతుంది. హౌ డూ యూ డూ మిసెస్ రావ్, హౌ డూ యూ డూ అనేది ఫార్మల్ కాంటెక్స్లోనే యూజ్ చేస్తాము. సో మనం ఇన్ఫార్మల్ కాంటెక్స్లో ఏం రాస్తాము, హౌ ఆర్ యూ అనేది అడుగుతాను, ఆర్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ అనేది అడుగుతాను. ఇదంతా కరెక్టే. సో ఫార్మల్ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ మీకు easy vocabulary topic. Now we'll go to gender neutral languages. Gender neutral languages అంటే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మిస్సెస్. ఈ మిస్సెస్ అనేది ఇఫ్ అన్మ్యారీడ్ ఉమెన్ అయితే మిస్ సో అండ్ సో అనేది చెప్తాను, మిస్ రాధిక అనేది చెప్తాను. కానీ ఆమె పెళ్ళి అయిపోతే ఎలా పిలుస్తాము, మిస్సెస్ రాధిక అనేది పిలుస్తాను కదా. కానీ ఒక మ్యాన్కి ఇలాంటి చేంజ్ అనేది ఉందా, లేదు కదా. సో అలాంటి చేంజెస్ లేకుండా న్యూట్రల్ అయినటువంటి ఒక లాంగ్వేజ్లో మనం యూజ్ చేయాలంటే అది ఎటువంటి లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు MX అనేది రాస్తే we don't understand the gender from that. Okay, so we are becoming gender fair in that sense.
ఓకే. మిస్, మిస్సెస్ అనేది మీకు ఇస్తే జెండర్ న్యూట్రల్గా ఏ జెండర్ అనేది తెలియకుండా మనం మెన్షన్ చేయడానికి ఏ వర్డ్ వాడుకుంటాము, ఆ వర్డ్ మనం రాయాలి. ఓకే. యాక్ట్రెస్ అనేది చెప్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా, అదేంటి వీఆర్ మెన్షనింగ్ అబౌట్ అ ఉమెన్ అనేది. సో అట్లా కాకుండా జెండర్ న్యూట్రల్గా మనం ఎలా చెప్పుకోవచ్చు, యాక్టర్ అనేది చెప్పుకోవచ్చు. సేల్స్ మ్యాన్, సేల్స్ గర్ల్, సేల్స్ బాయ్ ఇలాంటి వర్డ్స్ అంతా జెండర్ స్పెసిఫిక్ కాబట్టి వాట్ యూ హ్యావ్ టు యూస్, యూ హ్యావ్ టు యూస్ సేల్స్ పర్సన్ అనే జెండర్ న్యూట్రల్ అనేది వాడుకోవాలి. పోయటస్, పోయట్ అవుతుంది. కామన్ మ్యాన్ అని చెప్పేటప్పుడు మ్యాన్ అనేది తప్పు కదా, కామన్ పీపుల్ అనేది చెప్పాలి. మ్యాన్ మేడ్ అనేది మనం మ్యాన్కి ఉమెన్కి వాడుకుంటాము కానీ అది తప్పు కదా, ఇట్స్ నాట్ ఇంక్లూజివ్ ఆఫ్ ఉమెన్, ద వర్డ్ ఇస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ మ్యాన్. సో హ్యూమన్ అనే వర్డ్ మనం మెన్షన్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఆల్ జెండర్స్, అందుకే హ్యూమన్ మేడ్ అనే వర్డ్ మనం వాడుకోవాలి. ద బెస్ట్ మ్యాన్ ఫర్ ద జాబ్, బెస్ట్ మ్యాన్ కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ క్రికెట్ ఓన్లీ మ్యాన్ ఒక మ్యాచ్లో ఓన్లీ మెన్ది క్రికెట్ అంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనేది చెప్పుకోవచ్చు. కానీ జనరల్గా మనం చెప్తుంటే ఏంటి, పర్సన్ అనేది యూజ్ చేయాలి. పర్సన్ లేదంటే హ్యూమన్ అనేది యూజ్ చేయాలి. మే ద బెస్ట్ మ్యాన్ విన్, మే ద బెస్ట్ పర్సన్ విన్, మ్యాన్ కైండ్, హ్యూమన్ కైండ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. So rewrite the following sentences to make it more inclusive. Give the student his scholarship right away. So his అనేది మనం మెన్షన్ చేయకూడదు. If it is a boys school, then you can mention his scholarship. If you are talking only about boys, then his. లేదంటే ఏంటి, హిస్ లేదంటే హర్ అనేది మెన్షన్ చేయాలి. We should be inclusive of all. As a teacher, he faces excessive paperwork daily. So he లేదంటే she అనేది ఉండాలి. We should be inclusive of both men and women. Each student should submit his assignment before the last date. So if we observe language, you can find lot of politics like this. Okay, so అదంతా మనం ఏం చేయాలి, we have to shatter all those kinds of things. So and we need to start using gender neutral language in our real life also. It is the duty of every driver to carry his driver's license at all times. సో హిస్ డ్రైవర్, ఉమెన్ కూడా డ్రైవ్ చేస్తున్నారు కదా, సో హిజ్ ఆర్ హర్ అనేది మెన్షన్ చేయాలి. వెన్ అ పర్సన్ వాచెస్ టూ మచ్ టెలివిజన్ హిస్ బ్రెయిన్ టర్న్స్ టు మష్. సో హిస్ అనే ప్లేస్లో దేర్ అనేది వాడుకోవచ్చు. దేర్ అనేది సింగులర్ సెన్స్లో కూడా వాడుకుంటున్నాను. సో దేర్ అనేది రాస్తే సరిపోతుంది, లేదంటే హిజ్ ఆర్ హర్ అనేది రాయాలి. ఓకే, సో యూ కెన్ లుక్ అట్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్. నెక్స్ట్ కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. మీరు ఈ ఫైనల్ ఇయర్ వరకు గ్రామర్లో అన్ని టాపిక్స్ నేర్చుకున్నారు కాబట్టి సెంటెన్స్ కరెక్షన్కి మీకు చాలా సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ సెంటెన్సెస్ అంతా ఏంటి, యూ హ్యావ్ టు కరెక్ట్ అండ్ రైట్. సో ఇక్కడ నేను క్వశ్చన్ ఇవ్వలేదు, ఐ హ్యావ్ గివన్ ఆల్ ది ఆన్సర్స్ రైట్ అవే. ఐ థింక్ లెట్ మీ లుక్ ఎట్ ద సెంటెన్స్. ద చైర్ ఇస్ మేడ్ ఫ్రమ్ వుడ్ అనేది ఇచ్చారా, లెట్ మీ చెక్ ఇన్ టెక్స్ట్ బుక్. యా, ద చైర్ ఇస్ మేడ్ ఆఫ్ వుడ్ అనేది కాదు కదా, ఇక్కడ ఏమి ఇచ్చారు, ద చైర్ ఇస్ మేడ్ ఆఫ్ ద వుడ్ అని ఇచ్చారు, అది తప్పు. ఆన్సర్ ఇస్ ద చైర్ ఇస్ మేడ్ ఆఫ్ వుడ్. He always eats a piece of chocolate after lunch. He always eats bars of chocolate after lunch అనేది రావాలి. She told me the interesting story. She told me an interesting story అనేది చెప్పాలి. He has a good idea about the matter. He knows the matter very well అనేది చెప్తే సరిపోతుంది. I saw him in a yellow car. That's correct. Next, people consider him as a great leader. Okay, as the great leader అని ఇచ్చారు. You have to change it and write people consider him a great leader. సెవెంత్ వన్, ఐ అగ్రీ విత్ యువర్ ప్రపోజల్ అనేది రావాలి. ఐ అగ్రీ టు తప్పిచ్చారు కదా. సో ఈ సెంటెన్స్ చూస్తేనే మీకు ఐడెంటిఫై అవుతుంది, బికాజ్ యూ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ రీడింగ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్లో తప్పు ఉంటుంది. ఆ తప్పు కరెక్ట్ చేసుకొని మీరు కరెక్ట్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలా. ఆన్సర్స్ నేను ఇంక్లూడ్ చేసుకొని ఆన్సర్స్ మీకు పంపిస్తాను, సో దట్ యూ కెన్ లుక్ అట్ ది ఆన్సర్స్. ఈ 30 సెంటెన్సెస్ చదవడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, సో ఐ విల్ కమెంట్ ది ఆన్సర్స్.
So that's all. Study well. All the best for your exams. If you have any doubts, you can contact me. Thank you.